మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. అరుణ అరుణ బాటలో అరుణ బాట నీడలో ఒరిగినట్టి ఓవమర వీరులారా. ఈ పాటలు ఎందుకు పాడాలనుకున్నావు? కోయిల పాట బాగుందా, కొమ్మల సరి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా. సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి నీ ఉద్యమ సాంగ్స్. ఎన్ని శిరసులు నేల రాలగ కమ్యూనిజము దయించెనో, ఎన్ని మరణ మృదంగ ఘోషల మార్క్సిజము జనించెనో. ఈ ఉద్యమదారులకు ఎందుకు వచ్చిర్రు అంటే ఏ సతివైనియోడ జనించడి జన్మపు నచ్చువేళ. మరి మీ ఆయన మీకు సపోర్ట్ చేస్తాడా? అమ్మ వాళ్ళది పద్మశాలి క్యాస్ట్. కోపం పోలేదా? నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. బస్సు యాత్ర చేస్తారు కదా మీరు. తెలంగాణ వస్తే మనం నీళ్ళు వస్తాయి నిధులు వస్తాయి అని అనుకున్నటువంటి తెలంగాణ మొత్తం కూడా నిరాశగా మిగిల్చి. ఇప్పుడు రిజల్ట్ వచ్చిందా మరి ఏమన్నా? బలవుతున్నారు గారాల గుమ్మలు, భంగపడుత ఉన్నారు భారతమ్మ బిడ్డలు. చిన్న పిల్లగా నుండి పెద్ద పిల్లల వరకు ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదు. ఎదుర్కొన్నా, చాలా సార్లు ఎదుర్కొన్నా. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ నిర్మల. నారాయణపేట జిల్లాకు సంబంధించిన అరుణోదయ సౌజన్య మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. నమస్తేరా. నమస్తే అక్క. బాగున్నావా? బాగున్నాక. మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. అరుణ అరుణ బాటలో అరుణ బాట నీడలో ఒరిగినట్టి ఓవమర వీరులారా, ఒరిగినట్టి ఓవమర వీరులారా. అరుణ అరుణ బాటలో అరుణ బాట నీడలో ఒరిగినట్టి ఓవమర వీరులారా, ఒరిగినట్టి ఓవమర వీరులారా. మీ త్యాగాల పల్లకిని మోసెబోయిలం, మీ ఆశయాల ఎర్ర జెండ మేము బట్టెదం. నాగాల పల్లకిని మోసెబోయిలం, మీ ఆశయాల ఎర్ర జెండ మేము బట్టెదం. మా కొన్నెత్తర చమురుగా పోసుకొని మీ ఆశయాల దీపాన్నే వెలిగిస్తాం, మీ ఆశయాల దీపాన్నే వెలిగిస్తాం. అరుణ అరుణ బాటలో అరుణ బాట నీడలో ఒరిగినట్టి ఓవమర వీరులారా, ఒరిగినట్టి ఓవమర వీరులారా. వావ్, మంచి అమరవీరుల పాటతో స్టార్ట్ చేసినవరా. ఓకే, ఇప్పుడు ఊరెక్కడ? జిల్లా నారాయణపేట అంటున్నారు. మాది నారాయణపేట నుంచి ఒక 20 కిలోమీటర్స్ అక్క మా గ్రామము. ఈ పాటలు ఎందుకు పాడాలనుకున్నావు? అంటే చిన్నప్పటి నుంచే అలవాట? అసలు ఈ లైన్లకు ఎందుకు వచ్చినావు? చిన్నప్పటి నుంచి ఏం పాటలు పాడేది? ఇంకా పాటలు అంటే చిన్నప్పటి నుంచే పాడేదానక. 3rd 4th క్లాస్ నుంచి కూడా నేను పాటలు పాడేదాన్ని. ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు విప్లవ పాటలు పరిచయం లేదు. నేను ఫస్ట్ నా ప్రస్థానం మొత్తం కూడా పాటల ప్రస్థానం సినిమా పాటలతోనే ప్రారంభమైంది. ఒక సినిమా పాటలలో నీకు నచ్చిన పాట? కోయిల పాట బాగుందా, కొమ్మల సరి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా, అందమైన మల్లెమాల బాగుందా, అల్లి బిల్లి మేఘమాల బాగుందా, చిలకమ్మ చెప్పమ్మా, చిరుగాలి చెప్పమ్మా. కోయిల పాట బాగుందా, కొమ్మల సరి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా. అప్పుడెప్పుడో గున్నమామి తోటలో వట్ల తద్ది ఊయాలూగినట్టుగా, ఇప్పుడెందుకో అర్ధరాత్రి వేళలో గుర్తుకొస్తుంది కొత్త కొత్తగా. నిదురించిన ఎదనదిలో అలలెగిసిన అలజడిగా, తీపి తీపి చేదు ఇదా, లేత పూలవుగాది ఇదా, చిలకమ్మ చెప్పమ్మా, చిరుగాలి చెప్పమ్మా. కోయిల పాట బాగుందా, కొమ్మల సరి బాగుందా, పున్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా, అందమైన మల్లెమాల బాగుందా,
అల్లి బిల్లి మేఘమాల బాగుందా చిలకమ్మ చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా. నిజంగా నీ పాట కోయిల పాటలాగానే ఉందిరా, చాలా Oh, తీయగా thanks అక్క. వింటుంటే తీయగా అనిపిస్తుంది. Thank you. వాయిస్ కూడా కోయిల పాడుతుందా సౌజన్య పాడుతుందా అనొచ్చు. Thank you. ఇంకా ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి నీ ఉద్యమ సాంగ్స్, అవునక్క. అదొక్క సాంగ్స్. ఎన్ని శిరసులు నేల రాలగ కమ్యూనిజము దయించెను, ఎన్ని మరణ మృదంగ ఘోషల మార్క్సిజము జనియించెను, ఎంత నెత్తురు నేల పారగ ఎర్ర జెండా మొలిసెను, ఎందరమరుల త్యాగము ఇటు నక్సలిజమై నిలిచెను, తెలుసుకో తెలుసుకో మిత్రమా పరిణామమెందరి రక్త తర్పణు నేస్తమా, తెలుసుకో తెలుసుకో మిత్రమా పరిణామమెందరి రక్త తర్పణు నేస్తమా. ఆది నుండే మానవాళిని అందరొకటిగా బ్రతుకగా, స్వార్థ చింతన మానవాళిని సొంత ఆస్తికి నెట్టగా, నీది నాదని భూమి మీద గెట్టు కంచెలు పుట్టగా, ఆధిపత్యము నుండే దోపిడి అంకురార్పణ జరుగగా, తెలుసుకో తెలుసుకో మిత్రమా గతి ఘర్షణే సంఘర్షణే గతి నేస్తమా, తెలుసుకో తెలుసుకో మిత్రమా ఈ స్వార్థము సంఘర్షణే గతి నేస్తమా. ఎన్ని శిరసులు నేల రాలగ కమ్యూనిజము దయించెను, ఎన్ని మరణ మృదంగ ఘోషల మార్క్సిజము జనియించెను, ఎంత నెత్తురు నేల పారగ ఎర్ర జెండా మొలిసెను, ఎందరమరుల త్యాగము ఇటు నక్సలిజమై నిలిచెను, తెలుసుకో తెలుసుకో మిత్రమా పరిణామమెందరి రక్త తర్పణు నేస్తమా. బాబా ఏమన్నా వాడినవారా, Thank you. నిజంగా అస్సలు మామూలుగా రావట్లేదు. Thank you. చాలా బాగా పాడినావు. ఫస్ట్ చిన్నప్పుడు పాటలు ఇవన్నారు కదా, ఈ ఉద్యమదారులకు ఎందుకు వచ్చిర్రు అంటే ఎట్లా రావాలనిపించింది? నేను ఫస్ట్ ఉద్యమంలోకి రాకన ముందు కూడా నేను 8th క్లాస్లో ఒక రాయబారం అనే ఒక డ్రామాలో నేను కర్ణుని పాత్ర వేసినాక, అందులో మా ఫ్రెండ్ కృష్ణుని పాత్ర నేను కర్ణుని పాత్ర అట్లా వేసినాము. వేస్తే అక్కడ నేను కర్ణుని పద్యాలు అనేవి చాలా కఠినంగా ఉండేవి, నా పద్యాలని మర్చిపోయినా మా ఫ్రెండ్ పద్యం ఒకటి గుర్తు పెట్టుకున్నా. ఒక్కసారి ఆ పద్యం. ఏ సతివైనియోడా జనియించడి జన్మపు నచ్చువేళ, మున్నే సతి పెళ్లి ఆడను పునెల్ల పరాజితులై క్రీడి చేత, ఏ సతి మీది మోహమున వింతలు చేసిని రాజు వీవు, నిన్న సతి పెళ్లి ఆడగలదు ఆరవ భర్తగా సూర్యనందన. వావ్, పద్యం చాలా బాగా పాడినవరా నిజంగా. అసలు చాలా మందికి అంటే లేడీస్ కి పద్యాలు సెట్ అవ్వవు, కానీ చాలా బాగా నీ వాయిస్ లో బాగుంది. ఇంకా ఇప్పుడు నువ్వు ఈ పాటలు ఇవన్నీ పాడుతున్నావు, ఇట్లా చేస్తున్నావు కదా, ఎక్కడికంటే అక్కడికి ప్రోగ్రామ్స్ వెళ్తారా? అవునక్క. మరి మీ ఆయన మీకు సపోర్ట్ చేస్తారా? మా ఆయన నాకు ఫుల్ సపోర్ట్ చేస్తాడు. అంటే ఇంతకుముందు నేను పాటలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే పాటలు పాడేదాన్ని. అమ్మ వాళ్ళది పద్మశాలి క్యాస్ట్, సార్ వాళ్ళది మా సార్ వాళ్ళది ముద్రాజ్ క్యాస్ట్. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే. అట్లా అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదక్క. ఒప్పుకోకుండా మేము తర్వాత చెప్పినాము, ఇంట్లో చెప్తే కూడా ఒప్పుకోలేదు.
అంటే మీ ఆయన పార్టీ ఉద్యమంలో చేస్తాడా తను మామూలుగా? ఇప్పుడు ప్రెసెంట్ గా తను IFTU లో ఉన్నాడు. ఇప్పుడు గ్రామ పంచాయత్ వర్కర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కూడా తను పనిచేస్తా ఉన్నాడు. ఓకే. తను పార్టీ ఫుల్ టైం పనిచేస్తాడు. ఓకే. నేను ప్రజా సంఘాలలో POWలో అరుణోదయలో పనిచేస్తా ఉన్నా. తర్వాత మరి అమ్మ వాళ్ళు గొడవ పెట్టుకున్నారా? అమ్మ వాళ్ళు గొడవ పెట్టుకున్నారు, పైన కేసు పెట్టిండ్రు. తను 45 రోజులు జైల్లో ఉన్నాడు. ఎందుకని ఇప్పుడు మా అమ్మాయిని తీసుకోబెట్టినాను, అప్పటికి నీకు వయసు కరెక్ట్ లేదా? నాకు అప్పుడు మైనర్, నేను మైనర్. అందుకే అమ్మ వాళ్ళు కేసు పెట్టిండ్రు. నేను మరి కేసు పెట్టి ఇవన్నీ జరిగినాయి కదా, తర్వాత మళ్ళీ మీరిద్దరు పెళ్లి డేట్ అయిపోయిన తర్వాత చేసుకున్నారా? వయసు కరెక్ట్ వచ్చిన తర్వాత? వయసు కరెక్ట్ వచ్చిన తర్వాత అంతవరకు నేను మహబూబ్ నగర్ లో స్టేట్ హోమ్ లో ఉన్నా. తర్వాత ఏజ్ వచ్చిన తర్వాత బయటకు వచ్చి కోర్టులో సరెండర్ అయ్యి తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు అమ్మ వాళ్ళు మరి బాగానే ఉన్నారా? బాగున్నారు. అమ్మ మాట్లాడుతుంది, అక్క బావలు అందరూ మాట్లాడతారు, కానీ నాన్న ఒకడే మాట్లాడాడు. అక్క వాళ్ళకి నాన్న కోపం పోలేదా? పోలేదు అక్క. మీ పిల్లలు పోయి తాతయ్య తాతయ్య అంటే కోపం పోతుందేమో. అయితే అన్న బాగానే మీకు సపోర్ట్ చేస్తారు, లైఫ్ బాగానే ఉందా? అన్ని గొడవల మ్యారేజ్ చేసుకున్నా కూడా ఇప్పుడు లైఫ్ బాగానే ఉందా? బాగుందక్క. ఆ మధ్య కాలంలో బస్సు యాత్ర చేస్తారు కదా మీరు, ఒక నెల రోజులు. అవును, బస్సు యాత్ర. ఎట్లా, ఏ కార్యక్రమం, దేని సందర్భం ఏంటి? అంటే ఇంతకు ముందు గత ప్రభుత్వము కేసీఆర్ పరిపాలనలో చాలా అవినీతి జరిగింది. నిరుద్యోగుల పట్ల గాని, ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఒక డ్యామ్ కట్టించిండు కదా అక్క, దాని విషయంలో కూడా చాలా లక్షల కోట్లు ఖర్చు పెట్టి అట్లాంటి డ్యాములు కట్టడం వల్ల మొత్తం ఆ బ్రిడ్జ్ అంతా కూలిపోవడం అనేది జరిగింది. అట్లాంటివి నిరుద్యోగులకు కానీ మంచి జాబులు వేయడం వల్ల, అదే విధంగా మంచి హాస్పిటల్స్ అట్లాంటివి కడితే మనలాంటి పేద ప్రజలకు ఉపయోగపడతాయి. అట్లాంటి కాకుండా మొత్తం కూడా ఈరోజు వ్యవస్థ మొత్తం కూడా తెలంగాణ వస్తే మనం నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి అని అనుకున్నటువంటి తెలంగాణ మొత్తం కూడా నిరాశగా మిగిల్చినటువంటి పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వంలో ఉండే. కాబట్టి కేసీఆర్ని ఎట్లనైనా చేసి గద్దెదించాలని నేను ఇంతకుముందు బస్సు యాత్రలో ఆకునూరి మురళి IAS రిటల్ కలెక్టరు, జస్టిస్ చంద్రకుమార్ సార్ గారు, ప్రొఫెసర్ పద్మజ మేడం, వినాయక రెడ్డి సారు, ఇంకా మా పార్టీ కార్యకర్తలు కూడా, న్యూ డెమోక్రసీ కార్యకర్తలు, ప్రజాపంత కార్యకర్తలు అందరితో పాటు కూడా నేను కూడా 30 రోజుల పాటు అక్కడ బస్సు యాత్రలో పాల్గొన్నా. ఇప్పుడు రిజల్ట్ వచ్చిందా మరి ఏమన్నా? వచ్చిందక్క. ఇప్పుడు కేసీఆర్ ని గద్దెదించేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి కొంచెం హ్యాపీగానే అనిపిస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వం గెలిచింది కదా, అక్కడున్న కార్యకర్తలుగా అట్లా ఒకవేళ మీరు అప్పుడు చేసిరు కాబట్టి ఈ రోజు మంచిగా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి అన్న గెలిచిండు అనేది. అంటే మనకొకటి ఏంటంటే, ఎవరైనా ప్రభుత్వంలో ఉన్న మనమైతే పోరాడేది అయితే తప్పలేదక్క. పేద ప్రజల కోసం మనం నిరంతరం పోరాడుతూనే ఉండాలి. ఎందుకంటే మనం ఒకటే ప్రభుత్వానికి ఛాన్స్ ఇవ్వకుండా అదర్స్ అందరికీ కూడా ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తారు, ఈ పేద ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఏందనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే కేసీఆర్ దించాల్సి వచ్చింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా మనం ప్రశ్నించాలి. మనకి ఎప్పుడు పేద ప్రజల వైపున పనిచేసేది మాత్రం తప్పదు. ఎవరు వచ్చినా కూడా మన పేద ప్రజల పక్షాన ఉండే నిత్య పోరాటాలు చేస్తూనే ఉంటాం. ఇంకా ఒక మంచి పాట, నీకు నచ్చిన పాట? నాకు ఫస్ట్ కోటకొండలో అరుణోదయ రాష్ట్ర శిక్షణ తరగతులు జరిగినాయి అక్క. అక్కడ మన అరుణోదయ రామరావన్న ఇంకా నాగన్న వాళ్ళందరూ వచ్చి కూడా నన్ను పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుని అప్పుడు నేను ఫస్ట్ నాకు మీకు ఏమైనా పాటలు వస్తాయా అంటే పాడితే ఇంతకు ముందు పాడినటువంటి పద్యం పాడి వినిపించిన వాళ్ళు అక్కడ కార్యక్రమం, మా ఊర్లో పెద్ద కార్యక్రమం చేసిండ్రు. ఆ కార్యక్రమంలో కూడా నాకు ఒక పాటకు అవకాశం ఇచ్చిండ్రు. నేను ఫస్ట్ మన విప్లవ పార్టీలకు వచ్చిన తర్వాత ఫస్ట్ పాడిన పాట ఇది. ఒకసారి పాడ. మన అమర వీరులకు మందారమాల గట్టి పంపరే, మెడలోన దండలేసి అన్నలకు వందనాలు చెప్పరే. మన అమర వీరులకు మందారమాల గట్టి పంపరే, మెడలోన దండలేసి అన్నలకు వందనాలు చెప్పరే. పోరు బాటలు ఒరిగిన వీరులను పేరు పేరున దలవరే, ఒక్కొక్క వీరునికి చేయెత్తి వందనాలు చెప్పరే. మన అమర వీరులకు మందారమాల గట్టి పంపరే, మెడలోన దండలేసి అన్నలకు వందనాలు చెప్పరే. తెలంగాణ తల్లిరా అది ఎర్ర ఎర్రని మల్లెరా, వందలాది వీరులకి గడ్డ పురుడు పోసినాదిరా.
మన అమర వీరులకు మందార మాలగట్టి పంపరే మెడలోన దండలేసి అన్నలకు వందనాలు చెప్పరే. ఫస్ట్ ఈ పాటతో నేను ఎంత బాగా పాడినవరా, చాలా బాగుంది. మంచి అమరవీరుల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నందుకు. ఇంకా ఇంకా నీకు నచ్చిన పాటలు? పొద్దువడిసే ఇల్లెందు మీద వీరుడు ఎల్లన్న ఎల్లన్న కండ్లో సాగడ చేసి ఎడవంతా తిరిగి రేయంతా మా పల్లెల్లుగాసే. పొద్దుబొడిసే ఇల్లెందు మీద వీరుడా ఎల్లన్న ఎల్లన్న లాడాయి గడ్డపై జబ్బదర్సిండే పోరాడే మాయన్న పోరులు దొరికిండే. మబ్బులు గమ్మెటి కారడవిలోన వీరుడు ఎల్లన్న ఎల్లన్న కండ్లు కాగడ చేసి ఎడవంతా తిరిగి రేయంతా మా పల్లెల్లుగాసే. పొద్దుబడిసే ఇల్లెందు మీద వీరుడు ఎల్లన్న ఎల్లన్న లాడాయి గడ్డపై జబ్బదర్సిండే పోరాడే మాయన్న పోరులు దొరికిండే. పండైన బలమైన పంచుకుంటి మన్నా వీరుడు ఎల్లన్న ఎల్లన్న సద్దబొద్దు ఉన్న సాలాని చెప్పి కడపారా నిన్ను కడసారి చూస్తే. ఎంత బాగున్నారా, నిజంగా బాగుంది. ఆ ప్రాంతంలో ఎల్లన్న చాలా గుర్తింపు అందరికీ కూడా. పెద్ద లీడరు, ఇల్లెందు మండలం, బయ్యారం మండలం, అటు భద్రాద్రి, కొత్తగూడెం, ఆ ఏరియా మొత్తం మైబాద్, నర్సంపేట పెద్ద లీడర్ అన్నమాట. గుర్తు చేసుకుంటే ఒకసారి గుండె జల్లు అన్నది. అవును. ఇంకా ఆ మధ్య కాలంలో నువ్వు అంటే ఈ మధ్య కాలంలో అనుకుంటా టీవీ ఛానల్లో సెలెక్ట్ అయినవి అనేది ఒకటి వాయిస్ వచ్చింది, నిజమేనా? ఎట్లా అవకాశం వచ్చింది? అంటే నేను ఫేస్బుక్ లో చూసాడు సారు, పాటల ప్రోగ్రామ్ లో చూసి అట్లా నాకు కాల్ చేసి మీరు ఏంటి ఆ ప్రోగ్రామ్? జజ్జనకర జనార్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటది. ఆ ప్రోగ్రామ్ లో ఒక 200 మెంబర్స్ వరకు కూడా మొత్తం ఆడిషన్స్ లో పాట పాడినాం. అందులో ఒక 16 మంది సెలెక్షన్ అయినరు. అందులో నేను కూడా ఒకదాన్ని. అందులో సంబంధించిన ఏమన్నా పాడగలవా ఒక పాట ఏమైనా? అంటే ఆ ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఫోక్ సాంగ్స్ ఇక్కడ బయట పాడొద్దని అన్నాడు సార్. ఇంకేమన్నా? ఈ దేశం ఎవడిదిరా, ఈ దేశం మనదేరా, ఈ దేశం ఎవడిదిరా, ఈ దేశం మనదేరా, దుక్కులు దున్నే రైతుదే, మొక్కలు నాటిన కూలిదే, దుక్కులు దున్నే రైతుదే, మొక్కలు నాటిన కూలిది, రెక్కలు తప్ప ఆస్తులు లేని కార్మికులది 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 కార్మికులది. ఈ దేశం ఎవడిదిరా, ఈ దేశం మనదేరా, ఈ దేశం ఎవడిదిరా, ఈ దేశం మనదేరా. రాజులు మారిన మంత్రులు మారిన మారలేదు మన బతుకులు, పులి పిల్లెప్పుడు మేక పిల్లకు పొత్తు కలవదుర సోదరా, పోరు దప్పని బతుకు తెరువుకు దారి లేదురా తమ్ముడా, దారి లేదురా తమ్ముడా. ఈ దేశం ఎవరిదిరా, ఈ దేశం మనదేరా, ఈ దేశం ఎవరిదిరా, ఈ దేశం మనదేరా. నిజంగా దేశం గురించి గొప్ప పాట వినిపించినవరా, బాగుంది. అయితే ఇంకా ఈ ఉద్యమ పాటలే సినిమా పాటలే పాడతావా, జానపద సాంగ్స్ కూడా ఏమన్నా పాడతావా? అంటే జానపద సాంగ్స్ పాడతానక్క. ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఏమన్నా వస్తే ఒక పాట. చుట్టూ చుక్కలు ఉన్నాయంటూ చూసి నువ్వు మురిసిపోకే ఓ సందమామ, చిట్ట చివరి దారిలో నా నీడ కూడా తోడు రాదే నా సందమామ, నేను నీవనే పాటుతోటి నీకు నువ్వే దూరంగా కేవో సందమామ, నువ్వు పోటక ముందే ఉందే నువ్వు పోయిన ఉంటదే లోకం నా సందమామ.
నిజంగా అసలు జానపద ఏ పాట పాడినా నీ గొంతులో నిజంగా అది చాలా బాగా వినిపిస్తుంది. అంటే ఏ పాటైనా సెట్ అవుతుంది నీకు ఫస్ట్ వాయిస్‌కి. మహిళల పాటలు అంటే మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు బాగా చేస్తా ఉంటారు కదా మీరు. ఏంటి మహిళల అంటే అక్కడ కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో ఎవరికైనా న్యాయం చేసినవి గాని ఉద్యమాలు చేసినవి ఉన్నాయా ఏమన్నా? నిర్భయ సంఘటనప్పుడు బాగా సాయి చంద్ర రాసినటువంటి పాట బాగా ఫేమస్ అయింది. మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదం పెరిగిన మగాలాటలో భారతావని బంగారు బొమ్మలు మానవాళికే జన్మనిచ్చినమ్మలు బలవుతున్నారు గారాల గుమ్మలు భంగపడుత ఉన్నారు భారతమ్మ బిడ్డలు మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదం పెరిగిన మగాలాటలో అడుగడుగునా కతాయి అల్లరులే ఎక్కువాయ ఆడపిల్ల బయటికెళితే గడియే ఒక గండమాయే దారిన పోకిరి పోరం బోకుల గుంపుల మధ్యన నలిగే ప్రతి ఆడపిల్ల బ్రతుకే సుడిగుండమాయే వేధింపుల వేట కొడవల్లకు వేలాదిగా గురవుతున్నారు గారాల గుమ్మలు భంగపడుత ఉన్నారు భారతమ్మ బిడ్డలు మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదం పెరిగిన మగాలాటలో నింగిలో సగం నిలువెల్లగాయ పడుతున్నది మనిషిలో సగం మరణానికి గురి అవుతున్నది మహిళా అనుమాట ఇక మరుగున పడిపోతున్నది మానవ జాతి మనుగడ మూలమంతమవుతున్నది ఈ మారణ హోమాలను ఇకనైనా అడ్డుకొని ఆదుకుందమో మన ఆడపిల్లల కాపాడుకుందమో మన అక్క చెల్లెల ఆదుకుందమో మన ఆడపిల్లల కాపాడుకుందమో మన అక్క చెల్లెల. నిజంగా చాలా గొప్ప పాట వినిపించినవరా సాయి చంద్ర రాసిన పాట అనుకుంటా ఇది. అయితే ఆడపిల్లలు బయటికి వెళ్తే ఇంటికి వచ్చేదాకా కూడా అంటే నమ్మకం లేదు. ఇలా ఆటో ఎక్కినా కూడా లేకపోతే కాలేజీ పోయి వచ్చినా కూడా చిన్న పిల్ల కానుండి పెద్ద పిల్లల వరకు ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదు. అట్లా నమ్మకం లేకుండా పోతుంది సమాజంలో కూడా ఆడపిల్లలు బయటికి వెళ్తే. చాలా బాగుంది, మంచిగా వాడినవరా. ఇంకా నువ్వు పిఓడబ్ల్యూ కార్యక్రమాలు చేస్తావు. పిఓడబ్ల్యూ స్టేట్ కార్యదర్శి, జిల్లా కార్యదర్శి? నారాయణపేట జిల్లా కార్యదర్శి. నారాయణపేట జిల్లా కార్యదర్శి. ఇప్పుడు ఎట్లా అక్కడ మీరు పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శిగా అంటున్నారు కదా, అక్కడ గ్రామాలలోకి వెళ్ళి మహిళల సమస్యలపై ఏమన్నా పోరాటం చేస్తారా? చేస్తాం. అంటే ఇంకా గ్రామాలలో మొత్తం కూడా మహిళలకు ఈ మద్యం ఎక్కువ అమ్మడం వల్ల చాలా మందికి టార్చర్లు, ఇంకా ఇంట్లో కుటుంబాల మధ్యలో ఘర్షణలు అట్లాంటివి జరుగుతుంటే వెళ్ళి మేము పరిష్కారం చేసి వస్తాం అక్క. ఎట్లా, దేనికి సంబంధించినవి? అంటే మేము ఒక పిఓడబ్ల్యూ కార్యకర్తలుగానే వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడి చర్చలు చేసి. సారా ఉద్యమం గానీ సారా ఉద్యమం చేశారా? చేసామక్క. మద్యం బంద్ చేయాలని చెప్పేసి మొన్న ఎలక్షన్ ముందులో కూడా బెల్ట్ షాపులు బంద్ చేయాలని చెప్పేసి కూడా ఉద్యమం చేసినాం. వినతి పత్రాలు కూడా ఇచ్చినాం ఎక్స్చేంజ్ ఆఫీస్ లో. మహిళల ప్రోగ్రాంలే చేస్తుంటాం కానీ మహిళల పాటలే ఎక్కువ వాడుతుంటాను. అవును, మహిళల పాటలు ఎక్కువ వినిపిస్తాయి. ఇంకా మంచి మీకు నచ్చిన పాట మహిళల పాట? మచ్చ దేవేందర్ రాసినటువంటి పాట. పాడు. వినవయ్యవో పురుషుడా ఆడది అబలెట్లావుతుందిరా, వినవయ్యవో పురుషుడా ఆడది అబలెట్లావుతుందిరా, తల్లిగా చెల్లిగా ఆలి అర్థాంగిలా సకల బాధల కోర్చి సాధింది ఈ తల్లి, ఆ తల్లి ఆడదేరా ఓ పురుషాడదే అమ్మాయిరా, వినవయ్యవో పురుషుడా ఆడది అబలెట్లావుతుందిరా,
సీతమ్మ రాముడే వెల్లువని వంచగా తల వంచి 7 అడుగులు నడిచిన పాపాన ఎన్నో బాధల కోర్చెనో ఆనాడు సీతమ్మ రాముణ్ణి నిలదీస్తే విలువ రాముని కుండునా వినవయ్యవో పురుషుడా ఆడది అబలెట్లా అవుతుందిరా నూరేళ్ల నీ బ్రతుకులో ఊపిరి నింపింది అమ్మయ్యిరా. ఈ పాట నిజంగా చాలా మహిళలకు సంబంధించిన పాట. గొప్ప పాట రాసిండు మన మచ్చ దేవేందర్ సార్. నిజంగా కూడా ఆ మహిళలకు సంబంధించిన ఏమేమి మహిళలు ఎంత కష్టపడుతున్నారు అక్కడ వాళ్ళ ఇబ్బందులు మొత్తం ఈ పాట రూపంలో రాసి ఈ సమాజానికి అందించిన గొప్ప కవి దేవేందర్ సార్. ఇంకా మహిళలకు సంబంధించిన ఇంకేమన్నా మీరు? ఒకటి బాగా నేను ఎక్కువ సార్లు పాడేటటువంటి పాట సాయి చంద్రది ఇంకొకటి ఉంది, పాడండి. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవెల మన దీపం మన మాతృమూర్తిరా మమతల కోవెల మన దీపం మన మాతృమూర్తిరా అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవెల మన దీపం మన మాతృమూర్తిరా మమతల కోవెల మన దీపం మన మాతృమూర్తిరా 9 నెలలు మోసిన భారం అనుకోదే నాడు పురిటి నొప్పుల కష్టాన్నే తన ఇష్టంగా భరించెను నెత్తురు గుడ్డుగా నిన్ను చూసి తన గుండెల బాధను తొలిచేసి బలమూత్రాలను కడిగేసి మల్లె పువ్వులా నిన్ను చేసే అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవెల మన దీపం మన మాతృమూర్తిరా మమతల కోవెల మన దీపం మన మాతృమూర్తిరా కాలే కడుపు తపస్తులు ఉన్న తన కడుపుకు మెతుకెడుతుంది కష్టమొచ్చినా కన్నీళ్ళొచ్చినా తానే కలవరపడుతుంది తన కష్టాలను ఏనాడు అసలే తారసపడనీదు త్యాగానికి తను మారు పేరురా అమ్మకు ఎవరు సరిరారు అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవెల మన దీపం మన మాతృమూర్తిరా మమతల కోవెల మన దీపం మన మాతృమూర్తిరా అమ్మకు స్వార్థం తెలియదురా ద్వేషం మాటను ఎరగదురా తేడాలసలే చూపదురా అమ్మకు అందరూ ఒకటేరా అమ్మకు ఉన్నవి ఆశలురా ఆశలు తన బిడ్డలురా అమ్మకు సర్వం మనమేరా అమ్మకు సర్వం మనమేరా మన జీవితమంతా తనకేరా అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవెల మన దీపం మన మాతృమూర్తిరా మమతల కోవెల మన దీపం మన మాతృమూర్తిరా. అమ్మని గుర్తు చేసినావు, మంచిగా మంచి పాట పాడినావు. ఈ సాయి చందుతో మీకు ఏమైనా పరిచయం ఉందా? పేట జిల్లా మహబూబ్ నగర్. ఓకే, తను మీకు పరిచయం ఉందా? మీ జిల్లే కదా. అంటే నేను పార్టీలోకి వచ్చిన తర్వాత కొంతకాలం ఉన్నాడు పార్టీలో, తర్వాత నేను ఒక 10-12 years అవుతుంది అంతే పార్టీకి పరిచయం అయ్యి. అన్న తర్వాత ఇంకా టిఆర్ఎస్ లో ఉన్నాడు కదా అక్కడ. వాళ్ళ నాన్న తెలుసా? తెలుసు, బాగా పాడతాడు కదా. వాళ్ళ నాన్న పాటలు బాగా పాడతాడు. నువ్వు ఈ పాటలన్నీ పాడుతున్నావు కదా, మంచి కళారూపాలన్నీ బయటకు వస్తున్నాయి. సారథిలో ప్రయత్నించలేదా?
టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అవును. సారథిలో ప్రయత్నించలేదా లేకపోతే రాలేదా? రాలేదు కూడా నాకు. అయినా నేను ఆ రూట్ లో పోవాలని ఎప్పుడు కూడా అనుకోలేదు అక్క. నేను పేదల కోసమే ఉండాలి, మన పార్టీ లోపలనే పాటలు పాడాలనేదే నా ఉద్దేశం కాబట్టి నేను అట్లానే కంటిన్యూగా ఉంటున్నా. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడున్న ప్రభుత్వం ఏమన్నా మళ్ళీ కళాకారులకు కొత్త వాళ్ళకి కొంచెం అవకాశం ఇస్తే అట్లా ఏమన్నా ప్రయత్నిస్తావా మరి? ఏమనక్క, నాకు అట్లా బయటకు పోయి పాటలు పాడాలి అట్లాంటి ఉద్దేశం అయితే ఇప్పటివరకు అయితే రాలేదు. అట్లాంటి ఆలోచన కూడా ఎప్పుడు కూడా నేను చేయలేదు. అట్లా పార్టీలోనే కొనసాగుతున్నా. అరుణోదయ రాష్ట్ర కమిటీలో కూడా ఇప్పుడు నా ఉద్యమం అట్లానే సాగుతుంది కాబట్టి నాకు బయటకు పోయే ఆలోచన అయితే ఇప్పటికీ రాలేదు. ఇంతకుముందు కూడా చాలా మంది అవకాశాలు వస్తే టీవీలలో పాడనీకే దాంట్లో దీంట్లో కూడా అడుగుతున్నారు కానీ పోవట్లేదు. నాకు ఎందుకో మనసు ఒప్పట్లేదు బయట పోయి పాడాలనేది. అట్లా ఆ వైపున ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. ఇప్పుడు ఇంత బాగా పాటలు పాడుతున్నావు, ఈ పాటల రంగంలో ముందడుగున్నావు, అటు పోతే మహిళా సంఘంలో కూడా దూసుకెళ్ళిపోతున్నావు. మరి నీ పక్కనున్న సహచరులు అంటే నీ దోస్తులు కానీ లేకపోతే నీ పైన వాళ్ళు కానీ కింద లీడర్స్ కానీ పక్క వాళ్ళు కానీ కుళ్ళుకుని కొంచెం గొడవలు పెట్టి ఇవన్నీ సంఘటనలు జరిగినాయి ఏమన్నా? అట్లాంటివి సందర్భాలు ఉన్నాయా? అంటే సహజంగా అట్లాంటివన్నీ జరుగుతుంటాయి, అందరూ ఎదుర్కొనాల్సిందే అట్లాంటివి. కానీ మన రూట్ వేరే ఉంది కాబట్టి ఎవరు ఏమనుకున్నా చాలా మంది నాది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో కూడా కామెంట్ చేస్తారు, ఏమన్నా జాబ్ చేసుకోవచ్చు కదా, ఏమన్నా వర్క్ చేసుకోవచ్చు కదా, అట్లా మాట్లాడుతుంటారు. కానీ మనమంటూ పేద ప్రజల కోసమే పనిచేయాలి, ప్రజల కోసమే పాట పాడాలి అని అనుకోని ఒక సిద్ధంగా ఉన్నాం కాబట్టి నేను ఆ వైపుననే ఆలోచన చేసి ఈ పాటల ప్రస్థానం అనేది కొనసాగుతూ ఉంది. అట్లనే నేను పాటలు అనేది పాడుతూనే ఉన్నా. ఈ పార్టీలో కూడా కొంచెం అంటే మంచిగా సురుకుగా ఉన్న ఆడపిల్లలు కానీ పాటలు పాడుకునే కొంచెం ముందు తీసుకెళ్లే మహిళలు అంటే ఇందులో కూడా కుల భేదాలు ఉన్నాయి అనేది ఒక వాయిస్ బయట నుంచి. అంటే ఉన్నత వర్గం వాళ్ళు కొంచెం తక్కువ వర్గం వాళ్ళని తొక్కడం కానీ అట్లా మహిళ అని ఇట్లా ఎవరైతే ఎక్కువ సురుకుగా పోతున్నారో వాళ్ళని తొక్కి పట్టాలనేది అట్లాంటి సందర్భాలు ఎదురైనాయా మీకు? ఎదుర్కొన్నా, చాలా సార్లు ఎదుర్కొన్నా. అంటే ఇప్పుడు ఎట్లుంటదంటే కాంపిటీషన్ ఎక్కడైనా పాటల పోటీ పెట్టినామంటే దాంట్లో ఆమె వాడుతుందా, అసలు ఆమె వాడుతున్నట్టు మేము వస్తామా అన్నట్లాగా ఇక కొంచెం ఈర్ష ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. అట్లాంటి సమస్యలు అప్పుడప్పుడు ఎదుర్కొన్నా, నేను కూడా ఎదుర్కొన్నా. మీరు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు పార్టీలలో కూడా కొంచెం ఉన్నత వర్గం వాళ్ళు తక్కువ వర్గం వాళ్ళు ఇక్కడ కుల భేదాలు ఏమైనా కనిపించినాయా మీకు? అలా నాకు మ్యారేజ్ కాకముందు కులము అట్లాంటివన్నీ వాళ్ళు ఈ కులం అనేది అట్లాంటిది కొంచెం నాకు కూడా ఉండేది. ఇప్పుడు మన పార్టీకి వచ్చిన తర్వాత మన వాళ్ళు చెప్పేటటువంటి మాటలు బట్టి అసలు ఈ క్యాస్ట్ వల్ల ఏం దొరుకుతుంది, క్యాస్ట్ అందరం సమానమే, అందరికి ఒకే రక్తం ఉంటుంది, అందరం ఒకటే సమానం అనేది ఒకటి నా లోపల తెలుసుకుంటున్నా. కాబట్టి అట్లా స్టడీ చేయడం వల్ల, అన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల, అందరు చెప్పడం వల్ల నాకు అసలు ఇప్పుడు క్యాస్ట్ మీద అట్లాంటి ఫీలింగ్స్ అనేది లేకుండా నా జీవితం అనేది కొనసాగుతుంది. ఈ క్యాస్ట్ అనేది పోవాలనేదే నేను చెప్తా ఉన్నా, కోరుకుంటున్నా. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొని మంచి పని చేసినవరా? చాలా ఏమన్నా పాటలు రికార్డింగ్ అయినాయా? అంటే నేను కూడా ఇంతకు ముందు మన రవణ పైన ఒక పాట నేనే రాసిన. ఏది పాడండి ఒకసారి. నా రామరావణ పాట కాకుండా నేను రవణ పైన ఒక చిన్న పాట రాసిన. అరుణోదయ చిన్నబోయిందిరా కానూరి తాత ఇక రాడని, పోరుదారిలోన ఒరిగిండురా విప్లవ ధృవతార మన తాతరా, కానూరి తాత ఇక రాడని, పోరుదారిలోన ఒరిగిండురా విప్లవ ధృవతార మన తాతరా. తెలంగాణ సాయుధ పోరాట పాటగా గోదారిలో ఎల్లో ప్రాణమే నీ పాట, నక్సల్బరీ ఘటన పోరాటములో నా అమరుల రక్తాన్ని అక్షరాలుగా రాసి వీరుల త్యాగాలు ఏరులై పారంగా, అరుణోదయ చిన్నబోయిందిరా కానూరి తాత ఇక రాడని, పోరుదారిలోన ఒరిగిండురా విప్లవ ధృవతార మన తాతరా. ఇదొక పాట. బాగుందిరా, బాగా రాసినావు, బాగుంది. ఇంకోటి అన్నారు, ఇంకోటి రాస్తారు. ఇంకొకటి మన రీసెంట్ గా లింగన్న చనిపోయింది కదా, లింగన్న పైన కూడా ఒక చిన్న పాట రాసా. పాడు. అడవి తల్లి అడవి తల్లి అడవి తల్లి మా సూడా సక్కని లింగన్నేడే అడవి తల్లి, మా పోరు బిడ్డ లింగన్నేడే అడవి తల్లి, రేలారే రేలారే రేలారే
రేలారే రేలారే రేలారే రేలారే రేలారే నీవు పేద రైతులా ఎంట పుట్టినా పేదలంటేనే ఇష్టమన్నవు పేదలంటేనే ఇష్టమన్నవు పోడు భూముల పోరులో నా ప్రజలనేకం చేసినావు ప్రజలనేకం చేసినావు ఊరు పోరు నుండి అడవి బాట పట్టినాడే ఊరు పోరు నుండి అడవి బాట పట్టినాడే ఆ గుండెల అడవుల్లో విప్లవ పోరు నడిపినాడే విప్లవ పోరు నడిపినాడే అడవి తల్లి అడవి తల్లి అడవి తల్లి మా సూడా సక్కని లింగన్నేడే అడవి తల్లి మా పోరు బిడ్డ లింగన్నేడే అడవి తల్లి రేలారే 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 నిజంగా రేల పాటలానే ఉందిరా చాలా నేను బాగుంది పాటలు అంటే ఊర్లలో కూడా హాయిగా పాడుకోవచ్చు ఈ పాట నిజంగా కూడా రేల పాట అంటే నమ్మొచ్చు అంత బాగా రాసినావు చాలా బాగుంది ఇంకా ఇంకా అంటే నేను ఎక్కువ మహిళ పాటలు పాడుతుంటా కదా అట్లా నేను సాయి చంద్ర రాసినటువంటిది నాన్న పాట అంటే కూడా నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం కాబట్టి నాన్న పాట కూడా 2-3 సార్లు పాడిన ఆ పాట కూడా నాకు ప్రైజులు కూడా వచ్చినాయి ఊర్లో కాంపిటీషన్స్ అట్లాంటివి పెడితే ఒకసారి నాన్న పాట కూడా పాడు నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న ఆ ఓ మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరచిపోయినావట ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు బారసాల చేసి కావురంగ చూసుకుంటావు నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న ఆ ఓ వేలు పట్టుకొని నడక నేర్పుతావు ఎదల మీద ఎత్తుకొని మురిసిపోతావు మాకు మంచి చెడ్డలన్నీ మాకు నేర్పుతావు నువ్వు ఎదుగుతుంటే నువ్వు పొంగిపోతావు బుద్ధులెన్నో చెప్పుతావు బుజ్జగించుతావు బుద్ధులెన్నో చెప్పుతావు బుజ్జగించుతావు మా తప్పులన్నీ నవ్వుతోనే మన్నించుతావు నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న ఆ మేము కోరుకున్నదేది కాదనవు మా మనసుకు బాధను కలగనీయవు నీ ఎదల ఎన్ని బాధలున్నా గాని మా క్షేమమే నీవు కోరుకుంటావు నీ త్యాగం ఎంత పొగిడినా తక్కువేనయ్యా నీ త్యాగం ఎంత పొగిడినా తక్కువేనయ్యా ఓ త్యాగశీలి నాన్న నీకు వందనాలయ్యా నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న ఆ నాన్న మరొక్కసారి నాన్న గుర్తు చేసినావు ఈ సందర్భంగా. ఈ పాట నిజంగా సాయి చంద్ర రాసిన పాట, అందరి నాన్నలకు అంకితం ఈ పాట. మంచి ఫీల్ తో పాడినవరా, చాలా బాగుంది. చివరిగా
ఇప్పుడు మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నావు. అవునక్క. ఇటు సింగర్గా పాటలు పాడుతున్నావు. ఇటు సింగర్లకు ఇప్పుడు వచ్చిన కొత్త కొత్త వాళ్ళ సింగర్లకు కానీ అటు మహిళలకు కానీ నువ్వు ఇచ్చే చివరి సందేశం. నేను ఇప్పుడు పాటలు పాడి ఎట్లయితే ఎదుగుతున్నానో ఇతర వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా పాటలు పాడేటటువంటి కళాకారులందరూ కూడా ఈ విధంగా ఎదుగుతూ ఇట్లా ప్రజల లోపల అందరి లోపల చైతన్యమైతూ ఇట్లా సోషల్ మీడియాల ద్వారా అందరం కూడా ఏకం కావాలని చెప్పేసి నేను వాళ్ళకు నా నుంచి ఒక విన్నపం ఇస్తున్నాను. ఓకేరా, మీ టైం కేటాయించుకొని మేము పిలవగానే మీ అమూల్యమైన టైంని మాకు కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు మరొక్కసారి నీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది మాట ముచ్చట కార్యక్రమాల్లో సౌజన్యతో ఈ వారం. నెక్స్ట్ వారం నెక్స్ట్ గెస్ట్తో మీ ముందుకు వస్తా మీ నిర్మల.